పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దివ్యవాక్కు అనే కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన ధ్యానాంశం పెద్ద కష్టాలు గొప్ప విజయం. ప్రియ దైవ బిడ్డలారా, నీవు ఎంతగా కష్టపడితే, ఎంతగా ప్రయత్నం చేస్తే అంత గొప్పగా దాని ఫలితం, దాని విజయం ఉంటుంది అనే విషయాన్ని ఈనాడు మనం ధ్యానం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, మీ కలలు, మీ ఆలోచనలు ఎంత పెద్దగా ఉంటే వాటి ఫలితం కూడా అంతే గొప్పగా ఉంటుంది. దాని కష్టం కూడా అంతే గొప్పగా ఉంటుంది. కాబట్టి నువ్వు ఎంతగా కష్టపడితే, నువ్వు ఎంత పెద్ద కలలు కంటే నీ భవిష్యత్తు అలా ఉండాలి, నేను ఇది సాధించాలి అని నువ్వు పట్టుబట్టినప్పుడు, దానికోసం ఎంత ఎక్కువ కష్టపడితే, ఎంత ఎక్కువ ప్రార్థిస్తే, ఎంత ప్రయత్నం చేస్తే అప్పుడు గొప్ప విజయాన్ని సాధించగలుగుతావు. మరి వాటిని సాధించాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? ప్రియులారా, క్రైస్తవ జీవితం అంత సులువైనటువంటి జీవితం కాదు. సిలువతో కూడినటువంటి జీవితం. అడుగడుగునా శ్రమలు ఉంటాయి, అడుగడుగునా నిందలు ఉంటాయి, అడుగడుగునా అవమానాలు ఉంటాయి. మరి అవన్నీ తట్టుకున్నప్పుడే నిజమైనటువంటి క్రైస్తవుడిగా దానికి ఒక అర్థం ఉంది ప్రియులారా. అయితే ఏ వ్యక్తి అయితే గొప్ప పిలుపు కలిగి ఉంటాడో వానికి శ్రమలు కూడా గొప్పగా వస్తాయి. శ్రమ లేకుండా, ప్రయత్నం లేకుండా ఎలాంటి ప్రతిఫలం రాదు. యోహాను శుభవార్త 16వ అధ్యాయం 33వ వాక్యం. లోకమున మీరు కష్టాల పాలగుదురు, కానీ ధైర్యము వహింపుడు, నేను లోకమును జయించితిని. ప్రియ దైవ బిడ్డలారా, ఆ లోకరక్షకుడైనటువంటి యేసు ప్రభు దేవుడు, దైవ కుమారుడు అయినప్పటికీ కూడా ఈ లోకములో మానవ జీవితం జీవిస్తూ ఈ లోకాన్ని మార్చడానికి వచ్చి ఎన్ని శ్రమలు పడ్డాడో, ఎన్ని నిందలు అనుభవించాడో, ఎన్ని కష్టాలు అనుభవించాడో మనందరికీ తెలుసు. ప్రియ దైవ బిడ్డలారా, ఈ లోకానికి మంచి చేశాడు. ఈ లోకంలో చనిపోయిన వారిని బ్రతికించాడు. ఈ లోకంలో కూలిపోయిన వారిని నిలబెట్టాడు. కళ్ళు లేని వారిని కళ్ళిచ్చాడు. దేవుడు, దైవ కుమారుడు, ఆయన అన్నీ మంచి పనులే చేస్తూ ఉన్నాడు. ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో నిందలు భరించాడు. మరి చివరికి ఆ కష్టాల పాలైనటువంటి వ్యక్తి నిలబడ్డాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఎంతో త్యాగం చేశాడు తన జీవితాన్ని. అందుకనే చివరికి సిలువ వేసినా సరే, ఇదిగో సమాధి చేసినా సరే ఆ సమాధిని గెలిచాడు. నిజమైనటువంటి దేవుడు అయ్యాడు. ఈ లోకము చేసినటువంటి ప్రయత్నం దేవుని ముందు ఓడిపోయింది. ప్రియులారా, దైవరాజ్యాన్ని కోరద్రోలాలని చూశారు, దేవుణ్ణి మట్టి కరిపించాలని చూశాడు. ఆ సమాధిని చీల్చుకొని ఇదిగో గెలిచాడు. ప్రియులారా, మరి ఎంత కష్టపడ్డాడో, యేసు ప్రభు ఎంత కష్టపడ్డాడో అంత గొప్ప దేవుడయ్యాడు. అదే విషయాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నాడు. నీ జీవితంలో ఏదైనా సాధించాలంటే కష్టం చేయాలి, శ్రమ పడాలి. దానివలన ప్రతిఫలం అద్భుతంగా ఉంటుంది, గొప్పగా ఉంటుంది. ప్రియులారా, అందుకని నిజంగా నీ కలలు సాకారం కావాలంటే, నువ్వు కోరుకున్నటువంటి భవిష్యత్తు నీకు దొరకాలి అంటే శ్రమ పడాలి, కష్టపడాలి, త్యాగం చేయాలి. నిరంతరం కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అంటారు. ఆ కృషి, ఆ పట్టుదల. మనమేం చేస్తూ ఉంటాం? ఒక పనిని మొదలు పెడతాం,
ఒకరోజు చేస్తాం, రెండో రోజు చేస్తాం, ఇక నా వల్ల కాదు అని చెప్పి విడిచిపెడతాం, వదిలేస్తాం. ఆ పని అలాగే ఉండుద్ది. మన జీవితం ఇలాగే ఉండుద్ది. ఎప్పుడు నీ జీవితం ఆగిపోకూడదు, నిరంతరం సాగిపోతూ ఉండాలి. ప్రియ దైవ బిడ్డ, నువ్వు ఎక్కడ ఆగిపోయావో అక్కడే ఉంటావు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు నువ్వు కష్టపడకుండా, నీ ప్రయత్నం చేయకుండా, నువ్వు త్యాగం చేయకుండా నీకు ప్రతిఫలం రావాలి అంటే అది జరిగే పని కాదు. ఒక్కసారి యేసయ్యను చూడు. యేసయ్యకు వచ్చిన అవమానాలు నీకెంత? యేసు ప్రభుకు వచ్చినటువంటి నిందలు నీకెంత? రాళ్లతో కొట్టారు, కొరడాలతో కొట్టారు, ముఖం మీద ఉమ్మేశారు. ఇదిగో ఈయన అలాంటి వాడు, ఇలాంటి వాడు అన్నారు. అయినా సరే ఓర్చుకున్నాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ఈ లోకములో గొప్ప దేవుడయ్యాడు. అటు ఇటు కాదు నువ్వు చూడాల్సింది, దేవుని వైపు చూడు బిడ్డ. అందుకనే నీ కలలు ఎంత గొప్పగా ఉంటే నీ కష్టాలు కూడా అంతే గొప్పగా వస్తాయి. దాని ప్రతిఫలం కూడా అంతే గొప్పగా ఉంటుంది. కాబట్టి నిరంతరం శ్రమపడాలి. యోహాను 16:33లో లోకంలో మీరు కష్టాల పాలవుతారు, ధైర్యంగా ఉండండి. మొదలుపెట్టిన పని అయిపోవాలి అంతే. అందుకని పనిని చూసి భయపడొద్దు, పనిని చేసి విజయాన్ని పొందుకో. ఆ విషయాన్ని దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఆయన వైపు చూడండి. ఆయన ఎంత శ్రమ పడ్డాడో అంత గెలిచాడు. మరి మనకొచ్చే శ్రమలు, మనకొచ్చే నిందలు, మనకొచ్చే అవమానాలు పెద్ద లెక్క కాదు ప్రియులారా. ఇక రెండవ విషయం, శ్రమలకు తట్టుకోవాలి, ధైర్యంగా ఉండాలి. మొట్టమొదటి విషయం. రెండవ విషయం, ఎప్పుడు కూడా నీ లక్ష్యం వైపు గురి తప్పకూడదు. నువ్వు గెలవాలి అంటే, నువ్వు నిలబడాలి అంటే, నువ్వు అనుకున్నది సాధించాలి అంటే ప్రభువుపై ఆధారపడి జీవిస్తూ ముందుకు వెళ్ళాలి. గురి మాత్రం తప్పకూడదు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యం, మనము వినిన సత్యములపైనే మరింత దృఢముగా ఆధారపడి ఉండవలను. ఇదిగో నువ్వు డాక్టర్ కావాలి అని ఉంటే అంత కష్టపడి చదవాలి. అది నీ గోల్ రీచ్ అవ్వాలి అంటే దానికి తగినటువంటి కృషి ఉండాలి. కొంతమంది ఈరోజు ఈ పని చేస్తారు, నాకు ఇది రాదు, ఇంకో పనికి వెళ్తారు, అది రాదు, ఇంకో పనికి వెళ్తారు, అది రాదు. కాబట్టి దేవుడు నీ నుండి ఏం కోరుకుంటున్నాడో, నీ మీద ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ ప్రణాళిక నెరవేరాలి అంటే ఆయన చిత్తాన్ని తెలుసుకో. మొట్టమొదటిగా కూర్చొని ప్రార్థించు. ప్రభువా, నన్ను ఎందుకోసం సృష్టించావు? నాతో చెప్పినటువంటి పని ఏంటి? నాతో ఉన్నటువంటి ప్రణాళిక ఏంటి? దేవుని ముందు కూర్చో, గురి తప్పొద్దు. కాబట్టి ప్రియులారా, నువ్వు ఒక శిఖరాన్ని ఎక్కాలంటే ఆ శిఖరం వైపు చూస్తూ ఉండాలి. ఆ మెట్లు ఎక్కుతూ శిఖరాన్ని చూడాలి. అయ్యో, అటు చూస్తే పడిపోతాం, ఇటు చూస్తే పడిపోతాం, ఇది ఎంత లోతుగా ఉందేంటి, అది ఎంత ఎత్తుగా ఉందేంటి. శిఖరాన్ని ఎక్కలేవు, గెలవలేవు, ఓడిపోతావు, పడిపోతావు, ప్రారంభ సూర్యుడిగానే ఉంటావు, కార్యసాధకుడిగా ఉండలేవు. కాబట్టి నీ గురి ఎప్పుడూ కూడా శిఖరం వైపు ఉండాలి. ప్రియులారా, గులాబీ చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ పువ్వులు నువ్వు కోసుకోవాలంటే, అయ్యో ఈ చెట్టు నిండా ముళ్ళే ఉన్నాయి అంటే నువ్వు పువ్వులు కొయ్యలేవు. ముళ్ళు కుచ్చుకున్నా సరే నాకు ఆ పువ్వు కావాలి అని చెప్పి ఆ పువ్వు మీద చేయి పెడితే ఆ పువ్వుని నీ సొంతం చేసుకోగలుగుతావు. అందుకని ఎప్పుడు కూడా శ్రమలు చూసి భయపడొద్దు. మరి ఆనాడు పేతురు గారికి వచ్చినటువంటి కోరిక, అయ్యా నీలాగే నాకు నీటి మీద నడవాలని ఉంది. యేసు ప్రభుతో అన్నాడు. యేసు ప్రభు అన్నాడు, సరే నీటి మీద నడవమన్నాడు. నడుస్తూ ఉన్నాడు చక్కగా. ఆయనకు అనుమానం వచ్చింది, నేను నడిచేది నీటి మీదేనా కాదా? పక్కకు తొంగి చూశాడు, పడిపోతూ ఉన్నాడు. ప్రియులారా, ఒకటి గుర్తించాలి, ఇక్కడ పేతురు గారు యేసు ప్రభు వైపు చూసినంతసేపు చక్కగా నడుస్తూనే ఉన్నాడు, గురి తప్పలేదు. ఎప్పుడైతే గురి తప్పిందో పడిపోతూ ఉన్నాడు, మునిగిపోతూ ఉన్నాడు. మనం కూడా ఇదే తప్పు చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఒక లక్ష్యాన్ని పెట్టుకో. ఇదిగో కాసే చెట్టుకే
రాళ్ళ దెబ్బలు తగులుతూ ఉంటాయి. వాగే వారిని వాగనివ్వండి, అనేవారిని అననివ్వండి. నీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీ గురి తప్పకూడదు అంటున్నాడు. పేతురు గురి తప్పాడు, మునిగిపోయాడు. మరలా గురి యేసు వైపు ఉంచాడు, మరలా గురి దేవుని వైపు తిప్పాడు. చక్కగా నడుచుకుంటూ వెళ్ళాడు. ఈనాడు దేవుడు మన నుండి కోరుకునేది కూడా ఇదే. కార్యసాధకుడుగా నువ్వు మారాలి ప్రియ దైవ బిడ్డ. ఇదిగో యేసు ప్రభు నిన్ను తలగా నియమిస్తూ ఉన్నాడు, తోకగా కాదు. ఇదిగో నీ ఆలోచనలు ఉన్నతంగా ఉండాలి, నీ శ్రమ కూడా ఉన్నతంగా ఉండాలి. అప్పుడే దేవుడు నీ ఎడల ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడో నెరవేరుతుంది ప్రియ దైవ బిడ్డలారా. మూడవ విషయం, కష్టపడాలి. కష్టే ఫలి. కష్టపడకుండా ఏది రాదు. కష్టపడకుండా ఏదైనా వచ్చినా అది నీ చేతిలో నిలవదు. గుర్తించండి ప్రియ దైవ బిడ్డలారా. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 23వ వాక్యం, కష్టించి పనిచేసినచో సత్ఫలితము కలుగును. ఇదిగో దైవశక్తి నీకు కావాలంటే, దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలోనికి రావాలంటే, ఇదిగో లేవగానే కొద్దిసేపు ప్రార్థించాలి, ప్రార్థన చేయాలి. అయ్యో నాకు నిద్ర వస్తుంది, అయ్యో నాకు ఆకలి అవుతుంది, అయ్యో నాకు చెమట వస్తుంది అని ఏదో ఒక సాకు చెప్పుకొని నువ్వు ప్రార్థన మానేస్తే దేవుడు నీ దగ్గరకు రాడు, నీ ప్రార్థన వినడు. అలాగే మనం ఏదైనా పని చేయాలి అంటే కష్టపడాలి. కష్టపడితేనే, అవమానాలు భరిస్తేనే, నిందలు భరిస్తేనే, ఓర్చుకుంటేనే ఇదిగో దానిని సాధించగలం. నో పెయిన్ నో గెయిన్ అంటారు. కష్టపడకుండా, నొప్పి లేకుండా ఏది రాదు ప్రియులారా. కష్టం లేకుండా కిరీటం రాదు. ఎంత త్యాగం చేస్తేనో, ఎంత కష్టం చేస్తేనో దాని ప్రతిఫలాన్ని మనం అనుభవించగలుగుతాం. ఒక ఉదాహరణ మనం చూస్తే, ఒక మామిడి చెట్టు నుండి ఆ పండ్లు కాయాలి అంటే ఇదిగో ఒక టెంక్ తీసుకొని, ఒక విత్తనం తీసుకొని దాని భూమిలో నాటి, దానికి ఎరువేసి, నీళ్లు పోసి సంవత్సరాల పాటు దాని మీద శ్రద్ధ పెడితే కొన్ని సంవత్సరాల తరువాత దాని నుండి ఆ కాయలు, ఆ పండ్లు మనం తినగలుగుతాం. అలాగే మనం సాధించకుండా, మనం కష్టపడకుండా ఏది కూడా రాదు ప్రియులారా. కాబట్టి నిరంతరం నువ్వు శ్రమపడి సాధిస్తే అద్భుతంగా గెలవగలుగుతావు. అన్యాయంగా వచ్చింది అన్యాయంగానే పోతుంది. కాబట్టి నువ్వు కష్టం చేయాలంటున్నాడు దేవుడు. సాధన చేయాలి, బాగా కష్టపడాలి. అప్పుడే నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు. ప్రియులారా, ఒకసారి గమనించు. నిరంతరం సాధన చేస్తూ ఉన్నారు, నిరంతరం కష్టపడుతూ ఉన్నారు, వారికి ఫలితాలు వస్తాయి. కానీ ఏ కష్టం చేయకుండా, ఏ శ్రమ చేయకుండా, ఏ త్యాగం చేయకుండా, ఏ ప్రయత్నం చేయకుండా గెలవాలి అంటే సాధ్యం కాదు. ఒకవైపు కష్టపడుతున్నారు, మరొక వైపు కష్టం చేయట్లేదు. మరి ఎవరు గెలుస్తారో మనందరికీ తెలుసు ప్రియులారా. దేవుడు నీ ఎడల కలిగి ఉన్నటువంటి ప్రణాళిక నెరవేరాలి అంటే కష్టం చేయాలి, ప్రార్థన చేయాలి, దేవుడు తోడుగా ఉండాలి. ఇక 4వ విషయం, పట్టుదల విడిచిపెట్టొద్దు. పట్టుబడితే వచ్చి తీరాలి, అంత పట్టుదల ఉండాలి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 9వ వాక్యం, మనము సత్కార్యములు చేయుట యందు విసుగు చెందరాదు. ఏలైనా అట్లు చేయుట యందు నిరాశ చెందకున్నచో మన కృషి ఫలవంతమగు సమయం వస్తుంది. ప్రియులారా, అంతే. ఎప్పుడు కూడా విసుగు చెందొద్దు, పట్టు విడవకుండా ప్రయత్నం చేయాలి. అట్లా చేస్తే మన ఫలితం అనుభవించగలుగుతాం. ఎప్పుడు కూడా నిరాశ చెందొద్దు, విసుగు చెందొద్దు. ఇక నేను చేయలేను,
ఇక నా చేత కాదు ఆ మాట రాకూడదు ప్రియులారా. మరి ఆనాడు ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించడానికి మోషే ఎన్నో సంవత్సరాల పాటు దాదాపు 40 ఏళ్ల పాటు అరణ్యంలో నడవవలసినటువంటి పరిస్థితి. మరి ఆ సమయంలో ఎన్ని శ్రమలు పడ్డాడో, ఎన్ని నిందలు పడ్డాడో, ఎన్ని అవమానాలు పడ్డాడో అవన్నీ కూడా కళ్ళారా చూశాడు. అయినా సరే విసుగు చెందలేదు. విసుగు చెందిన దేవుని దగ్గరకు వెళ్ళాడు. ప్రభువా, ఇది నా చేత కాదు, నీ సహాయం కావాలి, నన్నేం చేయమంటారని చెప్పి దేవునితో పట్టుబడితే ఇదిగో చివరి గమ్యం కానాను దేశం చేరగలిగాడు. ప్రియ దైవ బిడ్డలారా, మనం కూడా మన జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే ఎంతో పట్టుదలతో మనం ప్రార్థన చేయాలి. పట్టు విడవకుండా ప్రార్థన చేయాలి. పట్టు విడవకుండా ప్రయత్నం చేయాలి. అప్పుడు తప్పకుండా నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు. ఈనాడు ఓడిపోయావు, రేపు ఓడిపోయావు, ఎల్లుండి ఓడిపోయావు, ఈ సంవత్సరం ఓడిపోయావు, వచ్చే సంవత్సరమైనా ఆపై వచ్చే సంవత్సరమైనా గెలవాలి, దానికి తగిన ప్రయత్నం చేయాలి అని పట్టుబట్టి కూర్చుంటే తప్పకుండా ఫలితం దేవుడు ఇస్తాడు. ప్రియ దైవ బిడ్డలారా, అందుకనే నిరంతరం ప్రార్థిస్తూ, నిరంతరం శ్రమపడుతూ, పట్టుదలతో నీ ప్రయత్నాన్ని కొనసాగించు. ప్రార్థనతో నీ ప్రయత్నాన్ని కొనసాగించు. అప్పుడే ప్రతిఫలం అనేది దొరుకుతూ ఉంది. ఒకవేళ చివరి విషయంగా నీవు వెనక్కి తగ్గితే ఓటమే. నువ్వు ప్రయత్నిస్తూ ఉన్నావు, నా చేత కాదని పక్కకు వెళితే ఓడిపోతున్నావు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి చూడొద్దు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలేయొద్దు అంటున్నాడు దేవుడు. లోకా శుభవార్త 9వ అధ్యాయం 62వ వాక్యం. నాగటి మీద చేయి పెట్టి వెనుకకు చూచువాడు ఎవడు దేవుని రాజ్యానికి యోగ్యుడు కాదు. అవును ప్రియులారా, దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడు. నాగటి మీద చేయి వేసి వెనక్కి చూసేవాడు దేవుని రాజ్యంలో యోగ్యుడు కాదు. అందుకనే ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి చూడొద్దు. నా చేత కాదు అనే మాట నీ నోటి నుండి రాకూడదు. ఎంత కష్టమైనా చేసి తీరుతాను, ఎంత త్యాగమైనా చేసి తీరుతాను, ఎంత అవమానమైనా భరిస్తాను అని చెప్పి ఈనాడు నువ్వు చేసే పని మంచిది, శబాష్ అని చెప్పరు. ఈనాడు నువ్వు చేసే పని అట్లా చేసింది, ఎట్లా చేసింది, అలా చేశాడు, ఎలా చేశాడని విమర్శిస్తూ ఉంటారు తప్ప నీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉండరు. కానీ దేవుడు అంటున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి చూడొద్దు. ఈనాడు మట్టిలో మాణిక్యాలు లాగా కష్టపడుతూ ఉన్నారు, త్యాగం చేస్తూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు. దేవుని మీద ఆధారపడి ముందుకు వెళితే ఏదో ఒక సందర్భంలో ఈ ప్రపంచంలో రికార్డు స్థాయిలో ఫలితాన్ని అనుభవిస్తున్నారు. కారణం వారికి వారి శ్రమతో పాటు దేవుని యొక్క శక్తి కూడా తోడైతూ ఉంది. ఎన్నో అద్భుత సాక్ష్యాలు మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఇదిగో దేవుని యొక్క కృషి, దేవుని యొక్క పట్టుదలతో నేను ప్రార్థించాను, దేవుని యొక్క తోడ్పాటుతో నేను గెలిచాను, అదే దీనికి నిదర్శనమని ఎంతోమంది సాక్ష్యాలు పలుకుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దైవ బిడ్డలారా, అందుకనే నీ జీవితంలో పెద్ద కష్టాలు వస్తాయి, నీ విజయం కూడా పెద్దగానే ఉంటుంది. ఈనాడు నీ కోసం ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు, నిన్ను పడగొట్టడానికి చూసేవాళ్ళు ఉన్నారు, నిన్ను గేలి చేయడానికి చూసే వాళ్ళే రేపటి రోజున నీ సహాయం కోసం చేతులు చాచే సందర్భంలోనికి దేవుడు తీసుకొని వస్తాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గొద్దు. మనం చూస్తూ ఉన్నాం, దేవుడు తోడైతే ఎవరు ఆపలేరు. రోమాపత్రిక 8వ అధ్యాయం 31వ వాక్యం. దేవుడు మన పక్షమున ఉన్నచో ఇక మనకు విరోధి ఎవడుండును. అవును బిడ్డలారా, దేవుడే నీకు తోడుగా ఉంటే, దేవుడే నీ పక్షాన ఉంటే నీకు విరోధి ఎవడు? నిన్ను పడగొట్టేది ఎవరు? దేవుడు నిన్ను నిలబెడితే నిన్ను పడగొట్టడం ఈ లోకములో ఎవరి చేత కాదు. కాబట్టి ప్రియులారా, ఈ లోకములో నువ్వు చూడాల్సింది దేవుని వైపు, నువ్వు అడగవలసింది దేవుణ్ణి.
అందుకనే దేవుడు నిరంతరం నీ శ్రమకు తోడుగా ఉంటాడు ప్రియులారా. చూసారా, ఆనాడు మోషేకు తోడై ఉన్నటువంటి దేవుడు ఈనాడు మనకు కూడా తోడుగా ఉంటాడు ప్రియ దైవ బిడ్డలారా. అందుకని నీ జీవితంలో కష్టం వచ్చిందని, శ్రమ వచ్చిందని, వేదన వచ్చిందని, అవమానం వచ్చిందని, అప్పులు ఎదురైనవి అని సాకులు పెట్టొద్దు ప్రియులారా. ఇదిగో తిన్నా తినకపోయినా కష్టపడి ముందడుగు వేయి. 1000 అడుగుల ప్రయాణం ఒక్క అడుగుతోనే ప్రారంభమైద్ది. అలాగే ఈనాడు నువ్వు చిన్న ప్రయత్నం, ఈనాడు నువ్వు ప్రారంభించినటువంటి పని గొప్ప ఫలితం నీ జీవితంలో చూడాలి అంటే నీ ప్రయత్నం గొప్పగా ఉండాలి, నీ కష్టం గొప్పగా ఉండాలి ప్రియ దైవ బిడ్డలారా. అందుకనే ఇదిగో నీ జీవితంలో కలలు ఎంత పెద్దగా ఉంటే నీ కష్టాలు కూడా అంతే పెద్దగా ఉంటాయి. ఆ కష్టాలను చూసి ఆగిపోతే అక్కడే ఉంటావు. ఆ కష్టాలను దాటి ప్రయత్నం ఆపకుండా ముందుకు వెళితే ఉన్నత శిఖరాలు, దేవుడు నీ ఎడల కలిగినటువంటి ఆ ప్రణాళిక నెరవేర్చుకోగలుగుతావు. కాబట్టి ఈ అన్ని విషయాలు కూడా మొట్టమొదటిగా ఇదిగో శ్రమలు పడాలి, అనుభవించాలి. రెండవదిగా గురి తప్పకూడదు, లక్ష్యం వైపు ఉండాలి, దేవుని వైపు ఉండాలి, దేవుని వైపు చూడాలి, ఈ లోకం వైపు కాదు ప్రియ దైవ బిడ్డలారా. తర్వాతది కష్టపడాలి, బాగా ప్రయత్నం చేయాలి. అప్పుడే నువ్వు ప్రతిఫలాన్ని అనుభవించగలుగుతావు. పట్టుదల విడిచిపెట్టకూడదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా పట్టుదల విడిచిపెట్టకూడదు. కానాను దేశం తీరాలి, మోషే అదే పట్టుబట్టాడు. మనం అనుకున్నది సాధించాలి. దేవుని తోడు నీకు తోడై ఉండాలి, ఆ పట్టు విడవకూడదు. తర్వాతది అసలు వెనకడుగు వేయొద్దు. నాగట మీద చేయి పెట్టావు, ముందుకు వెళ్ళాల్సిందే. వెనక్కి చూసే ప్రయత్నం చేస్తే ఆగిపోతావు. అలా వెనక్కి చూసే ప్రయత్నం నువ్వు చెయ్యొద్దు. అన్నిటికంటే ముఖ్యంగా చివరిగా దేవుని యొక్క తోడు నీకు కావాలి. దేవుడు నీకు తోడైతే, దేవుని యొక్క శక్తి నీకు తోడైతే, ఈ లోకములో దేవుడే నీ పక్షాన ఉండగా నీకు విరోధి ఎవడుంటాడు? ఆ దేవుడు చూసుకుంటాడు ప్రియ దైవ బిడ్డలారా. కాబట్టి తప్పకుండా కష్టపడు, ప్రార్థించు, అనుకున్నది సాధించు. ప్రార్థన చేద్దామా? ప్రేమ కలిగిన మా సర్వేశ్వర, నీ జీవితంలో ఎంత కష్టపడితే అంత సాధిస్తావు, అంత విజయాన్ని పొందుకుంటావు అనే విషయాన్ని మాకు నేర్పించినటువంటి తండ్రి మీకు స్తోత్రాలయ్యా. ఎప్పటి వరకు సోమరిపోతుల్లాగా ఏ కష్టం చేయకుండా, ఏ ప్రయత్నం చేయకుండా ఆగిపోయి జీవిస్తున్నాం. మమ్మల్ని మన్నించండి ప్రభువా. ప్రభువా, మా ఎడల ఏ ప్రణాళిక అయితే కలిగి ఉన్నావో ఆ ప్రణాళిక మా జీవితంలో నెరవేరాలంటే తండ్రి ప్రభువా, మీ శక్తి కావాలి. మా శక్తి సరిపోవట్లేదయ్యా. చాలా సందర్భాలలో మేము మొదలుపెట్టాం, ఆగిపోయాం, ఈ లోకాన్ని చూసాం, పడిపోయాం. కానీ ప్రభువా, ఇక నుంచి మీ వైపు చూస్తూ మేము చేస్తున్నటువంటి పనిని అయిపోయేంత వరకు కూడా ప్రభువా మేము కష్టపడుతూనే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. మీ శక్తి మాకు దయచేయండి తండ్రి. ప్రభువా, ఎప్పుడూ కూడా ఓడిపోయిన వాడిగా కాకుండా, ఎప్పుడూ కూడా ఆగిపోయిన వాడిగా కాకుండా గెలిచి తీరే ఆ భాగ్యాన్ని, ఆ విజయాన్ని, ఆ యొక్క ప్రయత్నాన్ని ప్రభువా మీరు గెలిపించమని అడుగుతూ ఉన్నాం తండ్రి. ప్రభువా, ఎక్కడైతే 2-3 మా నామమును చేరి ఉంటారో తండ్రి, వారి మధ్య నేను ఉంటానని మాట ఇచ్చినటువంటి దేవా, ఇదిగో ప్రభువా మీరు మా మధ్యలో ఉండి మా మనవులన్నీ కూడా ఆలకించమని అడుగుతున్నాను తండ్రి. ప్రభువా, నిజంగా మేము ఓడిపోతూనే ఉన్నాం, పడిపోతూనే ఉన్నాం, ఈ లోకాన్ని చూస్తున్నాం తండ్రి. ఆ దృఢమైనటువంటి విశ్వాసం మాకు కావాలయ్యా. ఈ లోకాన్ని మేము చూడకూడదు ప్రభువా. ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారో, చీకట్లో ఉన్నారో, అంధకారంలో ఉన్నారో ప్రభువా, ఈ లోక వ్యామోహాలలో ఉన్నారో తండ్రి, వారందరినీ కూడా విడిపించి రక్షణలోనికి నడిపించమని, విశ్వాసంలోనికి నడిపించమని అడుగుతూ ఉన్నాను తండ్రి. ముఖ్యంగా ప్రభువా, దివ్యవాణి టీవీ ప్రేక్షకులను, యాజమాన్యాన్ని, గురువులను, బిషప్ తండ్రి గారులు అందరినీ కూడా ప్రభువా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మా ప్రభువు, మా రక్షకుడైన యేసు క్రీస్తు అతిశ్రేష్టమైన నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.